భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే 2 మ్యాచ్లు జరిగాయి. ఈ 2 మ్యాచ్ల్లో చెరొక్క విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. ఇక తదుపరి మ్యాచ్ ఈ నెల 15వ తేదీన రాజ్కోట్ వేదికగా జరగనుంది. ఇందుకోసం మరో వారం రోజుల సమయం ఉంది. ఇది ఇలా ఉంటే అయితే ఇప్పటి వరకు టీమిండియా సెలెక్టర్లు 2 మ్యాచ్ల కోసమే స్క్వాడ్ ను ఎంపిక చేసింది. ఇక రాబోయే తదుపరి 3 టెస్టుల కోసం కొత్త స్క్వాడ్ ని ఎంపిక చేయవలసి ఉంది. అయితే ఈ స్క్వాడ్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారు, ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ మిగతా 3 టెస్టులకి అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని, అతడితో ఆడడాన్ని ఆస్వాదిస్తామని ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్కులం అన్నాడు. కుటుంబ కారణాల వల్ల ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో జరిగిన 2 మ్యాచ్ల్లో కోహ్లీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కానీ విరాట్ కోహ్లీ తదుపరి 3 టెస్టులకి అందుబాటులో ఉండడంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కులం స్పందించాడు. కోహ్లీ కుటుంబం క్షేమంగా ఉండాలి. అతను గొప్ప ఆటగాడు. అతడు వస్తే జట్టు బలంగా మారుతుంది. భారత్ లో నైపుణ్యం గల క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. మేం ప్రత్యర్థి ఆటగాన్ని గౌరవిస్తాం. నేను నా టీం విరాట్ తో ఆడడాన్ని ఆస్వాదిస్తాం. బలమైన ప్రత్యర్థిపై గెలిస్తే మన సామర్థ్యం తెలుస్తుంది. ప్రత్యర్థి జట్టులో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఉండడం, అలాంటి జట్టుపై గెలవడం అనేది పర్యాటక జట్టుకు ఎంతో మేలు చేకూరుస్తుందని, తర్వాత మ్యాచ్ లో టీమిండియాలో అతను ఆడాలని నేను బలంగా కోరుకుంటున్నా అంటూ మెక్కులాం పేర్కొన్నాడు. ఇక మేం 2వ టెస్టు ఓటమిపై పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. తర్వాత మ్యాచ్ లో ఎలా పుంజుకోవాలో అందుకు తగ్గ ప్రణాళికలతో సిద్ధమవుతున్నామని బ్రెండన్ మెక్కులాం తెలిపారు.